హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పీజేఆర్ గేమర్స్ ఛానల్. ఈరోజు అయితే ఆడబోతున్నాం బీఆర్ ర్యాంక్ ఇన్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్. సో మీరైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్ గైస్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. బీఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. ఇది ఎలా ఉంటుందేమో చూద్దాం. బీఆర్ ర్యాంక్, కమాన్ లెట్స్ ప్లే ద బీఆర్ ర్యాంక్. ఓకే గాయస్, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే గాయస్, ఇప్పుడు ఇప్పుడు ఎట్టు వెళ్ళాలి? ఓకే అంటారా? ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఎట్టు వెళ్ళిపోతున్నాం? గన్స్ గన్స్ ఓకే, గన్స్ ఓకే. ఇంకా ఇంకా ఏం కావాలి నాకు? ఇంకా మోర్ గన్స్ కావాలి. ఇంకా తక్కువ ఉన్నాయి గన్స్, ఎక్కువ. ఇంకా ఎనిమీస్ ఎవరు? ఇంకా 41 మెంబర్స్ అంటే తగ్గారు కదా. 40 ఇప్పుడు 10 మెంబర్స్ తగ్గారు. మరి మన దగ్గరికి ఎందుకు రావడం లేదబ్బా? ఏం అర్థం కావడం లేదు. ఏంటి ఏం అర్థం కావడం లేదబ్బా? ఏం అర్థం కావడం లే. ఏంటి ఎక్కడ ఏంటంది? ఏమన్నా ఏంటబ్బా? ఓకే, అర్థమైంది. కమాన్. అరే యార్, వాట్ రుద్ర, ఏంది సరిగా కొట్టలే? మర్చిపోయినా, మిస్ అయిపోయింది. ఓకే గైస్, తీసుకుపోతున్నాం. గో, కమాన్ లెట్స్ గో గైస్. ఇప్పుడు ఎట్టుపోతున్నాం? ఓకే గైస్, ఎస్, నైస్. ఓకే, సో గాయస్, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అని చెప్పలేదు కదా గాయస్. అయితే చెప్పాను కదా గాయస్, సారీ. సండే రోజు అయితే, అంటే రేపు రాబోతుంది నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య తోటి ఒక వీడియో, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ప్లస్ ఇంకా రోబ్లాక్స్. అదైతే మీరు చూడాలి. అదైతే సూర్య గారు అయితే తీశాడు. సూర్య, నేను, మా తమ్ముడు రుద్ర. దానికి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా సూర్య ఫ్రెండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా? సూర్య, ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే ఎలా ఉంది నా గేమింగ్? సూర్య ఇక్కడ సూర్య అంటే బాగుండు, మజా కూడా చాలా వచ్చేది. కానీ సూర్య ఇంట్లో బజ్జుకుండు బాగా. ఓకే గాయస్, ఇప్పుడు ఎట్టిపోతున్నాం? నాకు అర్థం కావట్లేదు. ఓకే గాయస్, ఇప్పుడు పోతున్నాం. ఎట్టిపోతున్నావు? రారే రుద్ర. అరే రుద్ర, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళు మంచిగా. అరే నువ్వేంట్రా బాబు, వీళ్ళు వేసుకొని పోతాం. అసలు మనం ఆడేది బీఆర్ ర్యాంక్ ఆడుతున్నామా, లేకపోతే ఓన్లీ నార్మల్ మ్యాచ్ ఆడబోతున్నామా గాయస్? మీరే చెప్పండి. ఏం అర్థం కావడం లేదు. చూస్తున్నామా బీఆర్ ర్యాంక్ అని ఉంది, చూస్తున్నాము ఎవరు ఎనిమిస్ రావడం లేదు. చూస్తున్నాక ఇది బీఆర్ ర్యాంక్ అనిపించడం లేదు. ఎందుకు అసలు మాకు ఎందుకు ఇలా అవుతుంది? బీఆర్ ర్యాంక్ పెట్టినప్పుడు ఏమో ప్రో ప్లేయర్స్ రారు, అదే నార్మల్గా అయితే ప్రో ప్లేయర్స్ వస్తారు. ఏంటో ఏం అర్థం కాదే బా. ప్రో అనూబా, మీడియం ప్లేయర్స్ ఏం అర్థం కావడం లేదు గాయస్. సూర్య అంటే బాగా చెప్పేవాడు ఇక్కడ, ఏ ప్లేయర్స్ వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ సూర్య గారు లేడు. ఓకే గాయస్, ఇప్పుడు వెళ్ళిపోతున్నానంటూ. అరే యార్, ఇక్కడే. అరే వెయిట్ వద్దు రుద్ర, వద్దు కిందకి ఏ. అరే ఏంట్రా నువ్వు అక్కడికే వెళ్తావు? సరే వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యు. ఇప్పుడు ఎట్టాలి? ఎనిమిస్ ఎందుకు రావట్లేదు? అది కూడా నాకు కూడా అర్థం కావడం లేదు రుద్ర. ఇక్కడ ఓన్లీ మనం చేసింది 1 kill. ట్రైన్ ఎందుకు వస్తుంది? ట్రైన్ ఎందుకంటే 8th anniversary కదా. ఓ గాయస్, మీరు చెప్పడం అయితే మర్చిపోయాను. 8th anniversary అయితే వచ్చేసింది ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో. ఇంకా ఎనిమిస్. ఓ వెయిట్, షూట్. అరే షూట్. నైస్ రుద్ర, నైస్. ఓకే గాయస్, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అటు ఎక్కడికి వెళ్ళిపోతావు? అటు కదా. అటు అంటే ఎటురా? అటు బిల్డింగ్ పైనకి. ఏదో బిల్డింగ్ పైనకి జెట్. ఎవరు అది? ఎవరేమో తెలియదు ఎందుకు. ఓకే, గన్ తీసుకుందాం. మంచిగా అయింది రుద్ర, మరి ఎందుకు ఆడు. ఓకే గాయస్, ఇప్పుడు ఎక్కడ ఆడిపోతున్నాం? ఓకే గాయస్, ఇప్పుడు ఆడిపోతున్నాం. మళ్ళా ట్రైన్ ఒకటి ఎన్నిసార్లు వస్తుందేమో. ట్రైన్ ట్రైన్ చుక్ చుక్ ట్రైన్ చుక్ చుక్ చైన్.
ట్రైన్ చుక్ చుక్ ట్రైన్ ఎవరు అది ఎవరు ఉన్నారు అవునవును కరెక్ట్ ఎవరు ఉన్నారు వెయిట్ ఓకే ఇక్కడనా గైస్ ఇక్కడైతే మీకు చాలా మజా రాకపోతుంది అవును ల్యాండ్ మైన్స్ ఓకే గాయస్ ఇప్పుడు ఏదో ల్యాండ్ మైన్స్ తీసుకున్నామా ల్యాండ్ మైన్స్ ఓకే గాయస్ మళ్ళీ మెడికిట్ కాదురా గ్లూ వాల్ వెయిట్ అరే ల్యాండ్ మైన్ నేను నా కిందనే వేసేసాను సారీ ఓకే మెడికిట్ వేసుకుందాం ఓకే గైస్ ఇప్పుడు మెడికేట్ అయితే వేసేసాం గైస్ బాంబ్ కమాన్ బాంబ్ ఎక్కడికి వేయాలో నాకు చాలా బాగా తెలుసు కదా ఎయ్ కమాన్ 1 2 3 వాహ్ ఏ ఇప్పుడు అద్భుతం జరగబోతుంది చూసుకో తీసుకో ఇదిగో ట్రిపుల్ టేక్ డౌన్ ఎవర్రా వాడు ఊరికే ట్రైన్ వస్తుంది ఒకటి ఎవర్రా వాడు నా చేతులు అయిపోయాడు పిండి పీసుకున్నట్టు పీసుకి పడేస్తారు రారా బయటికి నువ్వు అయిపోయావు ఈరోజు అయిపోయాయి అసలు నేను ప్రో ప్లేయర్ అని కూడా చూడరా కుక్కలక కొట్టి వాడేస్తారే బయటికి రారా ఓకే అయిపోయావరా నువ్వు అంకుల్ ఎట్లున్నావు అంకుల్ బై అంకుల్ బాయ్ అంకుల్ వెళ్ళిపో టుష్ Quadra takedown. Uncle ki quadra takedown అయితే చేసి పడేసినాం గైస్ మీరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ ఏ సరే మూసుకొని కూర్చో ఓకే గైస్ ఇప్పుడు జంపింగ్ ఎట్ ఓకే గైస్ కొత్తగా వచ్చింది ఏదో దింతకే ఓకే గైస్ ఇప్పుడు ఏం చేద్దాం పాప మా రుద్రకి ఏం అర్థమవుతలే ఏం చేద్దామని అంటుండు గోడ గుద్దుకొని చూడు ఎంత మంచిగా ఆడతాడు మా తమ్ముడు గారు గోడ పోయి గుద్దుకుంటాడు ఎప్పుడు చూడు గిజపాలు ఉంటాడు మా తమ్ముడానికి ఇప్పుడు దేని గుద్దుతాడో ఏం పాపం చిన్నప్పుడు పిల్లోడు ఓకే ఇప్పుడు ఎట్టిపోతున్నాం ఇటు ఎనిమిది వస్తాడు అలా ఇలా అయితే ఎనిమిది డాన్సింగ్ చేసుకుంటూ కూర్చుంటురా అదే నువ్వే డాన్సింగ్ చావు బస్ని కొట్టి పడేస్తుంది పాపం ఈ బస్కి డ్యామేజ్ అయితే బస్ ఏడ్చుకుంటుంది కదా బస్ని కొట్టేది పాపం సారీ ఎవరు అవునరా కరెక్టే ఎవడో ఒకటి గుడ్డి పడేసి నువ్వు అదే పని చేస్తావు కదా అవును మా తమ్ముడు అదే పని చేస్తాడు కొట్టి పడేసి రుద్ర కొట్టి పడేసి రుద్ర ఒక ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది ట్రైన్ నీకు ఏమైనా సంబంధం ఉందా ఓన్లీ నువ్వు షూట్ చేయాలా అదే నీ బిజినెస్ షూట్ చేయాలంటే వాళ్ళ ఏమో చచ్చిపోయారు ఓ మంచి చంపించిన బాంబులు ఎందుకు వేస్తున్నావురా ఎడ్డి పడే మంచి వేసిండు బాంబులు వచ్చాడు ఇది మన రుజాన్ టాలెంట్ అంటే ఎప్పుడు చూడు బుల్లెట్ అని కొట్టించుకొచ్చాడు మెడికిట్ చది గ్లూ వాల్ ఏరా అంటే గ్లూ వాల్ ఏరా నేను వేస్తున్నా గ్లూ వాల్ నేను వేసేసాను సో ఎప్పుడు చూడు వాళ్ళతో కొట్టించుకుంటాడు గ్లూ వాల్ ఏరా అంటే సో నేనైతే వేసేసాను కాబట్టి సేఫ్ అయింది మెడికిట్ వేసుకుందాం ఓకే మెడికిట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం స్టక్ అయిపోయింది బా ఇది మన రుద్రాన్ టాలెంట్ అంటే ఎప్పుడు చూడు గ్లూ అయ్యో వచ్చిందిరా బాబు ఏమైందిరా మళ్ళీ ఇది కొట్టలేదు గ్లూవాల్ అరే యార్ కొట్టు ఇది మన రుద్రాన్ టాలెంట్ అంటే ఇక్కడనే స్టక్ అవుతాడు సూపర్ మీకు ఎంతమందికి రుద్రాన్ టాలెంట్ నచ్చిందో ఐ లైక్ రుద్ర టాలెంట్ అని కామెంట్ చేయండి ఇక మంచిగా టాలెంట్ వేసిండు ఎన్నో కానీ కూడా వస్తలే ఇది మన రుద్ర టాలెంట్ క్లాప్స్ వచ్చిందా ఎస్ వచ్చింది కొట్టురా అయ్యా ఎవడు వచ్చాడు కొట్టురా అయ్యా అంకుల్ నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చినావు వీడు పారిపోయాడు అంకుల్ సారీ అంకుల్ వేసి పడేస్తాడు రుద్రాన్ టాలెంట్ మళ్ళీ వచ్చింది ఎవడో చచ్చిపోయినా అయ్యో అంకుల్ మీరు చచ్చిపోయారా ఇది మన రుద్రాన్ టాలెంట్ అంటే వేసుకొని గుద్దుకుంటాడు 38 HP పవర్తోనే ఉన్నాడు ఇది మన రుద్ర టాలెంట్ క్లాప్స్ అగైన్ రుద్ర 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 పోరా గ్లూ వాల్ చేసుకొని ఎక్కడికి పోతావు సరే పోదాం షూట్ వెయిట్ మళ్ళీ రుద్ర అంటారంటే అది కనిపించబోతుంది ఇగో అయ్యో తీసావురా ఎక్కడికి పోయావురా ఇక్కడనే ఉందా అరే రుద్ర భయపడకు వెళ్ళురా బాబు అరే ఏంట్రా ఏం రావట్లే అరే యారు ఏమైంది అరే వా
మళ్ళీ రుద్ర టాలెంట్ వచ్చేసింది గాయస్. సో మీరైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని రుద్ర టాలెంట్ చూసి ఏమైనా సరే ఎందుకో ఏమైందో అది రుద్ర నీ టాలెంట్ రుద్ర, అది ఏం వరి అవ్వకు. అది టాలెంట్. ఎప్పుడు చూడు స్టక్ అవుతూనే ఉంటుంది. నీ ఎప్పుడైనా కొట్టించుకుంటావు స్టక్ అవుతుంది. ఇలా కాదు, కానీ నేను కొంచెంసేపు అయినాక పోకపోయినా నేను తీసుకొని ఉన్నదంతా నేను వేసి పడేస్తా ఎవరో వచ్చేవి. అది రుద్ర నీ టాలెంట్ చాలా బాగుందిరా. బ్యాడ్లో కూడా వచ్చేసాడు అంకుల్ గాడు. అంకుల్ వద్దు అంకుల్ ప్లీజ్, కొట్టి పడేస్తా. కోపం వచ్చిందనుకో కొట్టలు పారిపోయి. అరే ఎందుకు పారిపోయారా అంకుల్? కొట్టచ్చు కదా అంకుల్. ఆడొక అంకుల్ గాడు, ఫైనల్ ఫైట్ ఆడొక అంకుల్ గాడు, నువ్వు ఒక చిన్న బుజ్జి పిల్ల. సూపర్. హీజ్ అంకుల్. ఎందుకు స్టక్ అయింది? ఇంత స్టక్ అంకుల్ మళ్ళీ ఎవర్రా? మళ్ళీ అంకుల్ గాడు వచ్చిండు. ఆ అంకులే కదా అక్కడ కొట్టింది. హలో అంకుల్, హౌ ఆర్ యూ? బిర్యానీ తింటావా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీయా, లేకపోతే పన్నీర్ బిర్యానీ కావాలా? ఇయో తినిపిస్తా. ఎవరో కొట్టిరు కాదు, అది ఎవరో కాదు, మన అంకుల్ పారిపోతుంది పాపం. దోశ ప్యాన్ పట్టుకొని దోశ వేసుకొని తింటారు అనుకుంటా మన అంకుల్ గాడు. మరి ఏంటి? ఓకే ఇప్పుడు ఎటు వెళ్తున్నాం? ఏదో మళ్ళీ అరే నాకు పిచ్చి ఎక్కుతుంది రుద్ర, నాకు ఇచ్చేసేయిగా. ఇచ్చేయి ఇయ్యకపోతే కొట్టి పడేస్తా. ఈరా బాబు నేను ఆడతా. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువ చేస్తున్నావు రుద్ర, నాకు పిచ్చెక్కిపోతుంది, మెంటల్ ఎక్కుతుంది. రుద్ర ఇచ్చేయి. ఆ అంకుల్ దోశ వేసుకోవడానికి పోయాడు. అలా ఉండాలి ఫ్రీగా ఆ అంకుల్ లాగా. నువ్వు ఉన్నంతా భయపడుతూ మీరు కూర్చున్నావయ్యా, నిల్చున్నావయ్యా. ఆ అంకుల్ చూడు బిఆర్ ర్యాంక్ ఆడుతూ కూడా దోశ ప్యాన్ పట్టుకొని దోశ వేసుకోవడానికి పోయిండు. మరి అట్లా అంకుల్ లాగా ఉండాలి. నువ్వు మంచిగా టైంకి ఇచ్చేసావురా, థ్యాంక్స్. ఎప్పుడైతే నేను ఆడబోతున్నాను గైస్. ఇప్పుడు నా గేమ్ ప్లే చూసి ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే ఏమున్నారు? ఎవరు లేరు. వెయిట్, ఎవరు వచ్చారు? ఎన్ని? ఇక్కడ నా అక్కడికి వెళ్ళి సౌండ్ వినిపించింది నాకు. వెయిట్ అక్కడికి వెళ్ళా. వచ్చేసాడు మన అంకుల్. మళ్ళీ ఒక అంకుల్ వచ్చేసాడు. పాపం అంకుల్కి కొట్టేసాడు. చపాతీ వేసుకుని అయినా అంకుల్ ఏడున్నాడు అంకుల్? చపాతీ కాదు, దోశ ప్యాన్. దోశ వేసుకోవడానికి పోయాడు ఆ అంకుల్. పాపం తిన్నాడో లేకపోతే తినకముందే చచ్చిపోయాడు. లేకపోతే చచ్చిపోయింది అనుకుంటా. సో సాడ్. తినకముందే చచ్చిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో మళ్ళీ ట్రైన్ వచ్చింది. ట్రైన్ వస్తే నీకేం పని రా? ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం మనం ఇద్దరమే. అంటే నేను ఒకడిని, ఇంకొక ఎవరో ఉన్నారు. సో నేనైతే గెలవాలని కోరుకుంటున్నాను. ఏమన్నారు అబ్బా బాబు? ఇక్కడ 200 హెచ్పి కొట్టేసారు. వచ్చేసారు అంకుల్స్ గారు. ఎక్కడున్నావు అంకుల్? అరే అంకుల్ ఎట్లున్నావు? ఏ లెజెండరీ బిఆర్ ర్యాంక్లో బూయ కొట్టేసాను. మీరైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే